జస్ట్ స్టార్ట్ అయిందంటే అది అంత మరీ ఎక్సైట్మెంట్ అని అయితే అనం. కానీ ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏది ఉన్నా లేకుండా ఎక్సైట్మెంట్ ఉంటే చాలా సక్సెస్ అయిపోతారు. కళలు అవసరం లేదు, ఇక్కడ గెలవాలంటే కళలు అవసరం లేదు, హైట్ అవసరం లేదు, మంచి అవసరం లేదు. ఒక్కటే ఎక్సైటెడ్ ఉండాలి, మొహం పైన చిరునవ్వు ఉండాలి. 100% మనం ఇక్కడ నుంచి సక్సెస్ అయిపోవచ్చు. సో ఇంతసేపు మనకు అద్భుతమైన నాలెడ్జ్ మనం తీసుకున్నాం. సో ప్రతి ఒక్క లీడర్ దగ్గర నుంచి తీసుకున్నాం, అవునా కదా? కుల్కర్ణి సార్ దగ్గర నుంచి తీసుకున్నాం, మనం సంధ్య మేడం దగ్గర నుంచి తీసుకున్నాం, పురుషోత్తం దాస్ సార్ దగ్గర నుంచి తీసుకున్నాం, అవునా? మనం అదృష్టవంతులమా కాదా? ఎస్ సార్ నో? అసలైన గణేష్ నిమజ్జనం ఏడ నడుస్తుందంటే ఈయన నడుస్తుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? నేను మిమ్మల్ని ఎక్కడో తీసుకుపోవాలనుకుంటున్నా, మీరు ఈయన ఉంటుంది కదా. ఆర్ యూ ఎక్సైటెడ్? టైం అయిపోతుంది సార్ ఫోన్ పడుకుంటారు ఇట్లా. నా టాపిక్లో వెళ్ళిపోతా. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి, సో అసలు వాట్ ఈజ్ లైఫ్? మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ ఏమైపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సో మెనీ టైమ్స్ ఆలోచించారు. సో మన ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉందా? మన లైఫ్ ఏమైనా మారిందా? ఇంకా మారే దశలో ఉందా? మారుతుందా? ఇదే కన్ఫ్యూజన్. నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇదే. ఎస్ ఆర్ నో? పోనీ మారుతుంది నా జీవితం అని అనిపిస్తుందా మనకి ఎప్పుడన్నా? మర్చిపోయినప్పుడు కళలైనా. సో నేను ఏమంటున్నానంటే, నేను ఏమవ్వాలో, నేను గెలవాలో, ఓడిపోవాలో నేనే అనుకోకపోతే మరి నా పక్కింటోడు అనుకుంటాడా నేను గెలవాలని? ఎస్ సార్ నో? మీరు తలకాయలు ఊపినారనుకోండి, అది సౌత్ ఆఫ్రికా భాష అవుతుంది. మళ్ళీ నేను ఆడపోవాలి సౌత్ ఆఫ్రికా? ఎస్ సార్ నో? ఏదున్నా భగవంతుడు ఇచ్చిన నోరుతోనే మాట్లాడదాం, ఓకేనా? ఎంతమంది ఇక్కడ డ్రీమర్స్ ఉన్నారు? ఇది అస్సలు కాదు, ప్లీజ్. నేను రియల్ డ్రీమర్స్ అడుగుతున్నా, జస్ట్ ఆర్టిఫిషియల్ డ్రీమర్స్ చేతులు ఎత్తున్నారు కదా. ఎంతమంది రియల్ గా డ్రీమర్స్ ఉన్నారు ఇక్కడ? కొద్దిగా కనిపించింది సార్, అర్వం ఉన్నారు కాబట్టి చేతులు ఎత్తనే అంటే రెండు చేసినట్టు లేరు ఇక్కడ. మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఎంతమంది రియల్ డ్రీమర్స్ ఉన్నారు? ఎందుకంటే నేను అరవడం అర్పిస్తా, అదే నా దగ్గర ఉన్న పెద్దది. సో నిజంగా మీరు అందరికి డ్రీమ్స్ ఉన్నాయా? ఎంతమందికి పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఉంది? ఎంతమందికి పెద్ద కార్ తీసుకురావాలని ఉంది? ఎంతమందికి లక్షల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని? ఎంతమందికి ఒక కిలో బంగారం కొనాలని ఉంది? అరే రేటు పెరిగింది ఏమో, మర్చిపోయి దాస్తారు ఇంటికి పోయారు సార్. ఒకటే బ్యాంక్లో టెన్షన్ లాకర్లో. ఓకే, సో అవునా కదా? అందరికి ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయా? మీ అందరితో ఒక చిన్న మాట, మీ అందరు సీరియస్ పర్సన్స్ ఏనా? ఆర్ యూ సీరియస్ పర్సన్ ఏనా? నిజంగా నిజంగా ఎంతమంది ఇళ్లలో మీ డ్రీమ్ లిస్ట్ అనేది పోస్ట్ చేసి పెట్టింది? ఆనెస్ట్గా అడుగుతాను, మీరు నమ్మే భగవంతుడి పైన ఒట్టేస్తున్నాను. ఎంతమంది ఆనెస్ట్గా మీ పోస్టర్ మీ ఇంట్లో గోడకుంది? మరి ఎక్కడ పోయింది ఇంతసేపటి? మరి రియల్ డ్రీమర్ అంటే మీరు పెద్ద పెద్ద లేదు. ఇదే మన దగ్గర వచ్చిన పెద్ద కర్మ. అది కర్మనా, దురదృష్టమా, పాపమా, మన ఏళ్ళకి ఏమంటారు, ఏళ్ళ నాటి శని అనాలన్నా తెలియదు. ఇప్పుడు కుల్కర్ణి సార్ చెప్పింది ఇక్కడ, కొన్ని నెలకు 3 మంత్స్కి ఒకసారి మనం పని చేసుకుంటూ పోతే ఇన్కమ్ వస్తుంది అని తెలుసా తెలియదా? ఎస్ సార్ నో? తెలుసా తెలియదా? కానీ చేసామా ఇట మనం? చెయ్యం. నిజం మాట్లాడుకుంటూ చేస్తామా మనం? చెయ్యం. అందుకే మనకి ఇన్కమ్ రావట్లేదు. ఇన్కమ్ చేసేటోళ్ళేమో లచ్చలు తీసుకొని పోతుంది. ఎవరు పని చేసేటోళ్ళు? నిజమేనా? మరి మనకి ఎప్పుడన్నా అనిపిస్తలేదా, అరే నేను బిజినెస్లో జాయిన్ అయినా, దీనికి ఒక పర్టికులర్గా విన్నింగ్ టీం చెప్తుంది, మీ డ్రీమ్ ఏందో ఐడెంటిఫై చేయండి, డ్రీమ్ చార్ట్ రెడీ చేయండి, మిమ్మల్ని మీ ఇంట్లో పెట్టండి, వేరే వాళ్ళు మీకు హట్ చేసినా సరే
మీరు అయినా సరే పోరాడి పని చేయండి అని చెప్పి వినింగ్ టీం చెప్తుంది. అప్లైలు రెత్తి పళ్ళు పెట్టుకొని చెప్తాను. సలీం సార్ అయితే ముందర వెనకాల అన్ని వీడియోలు చూసాం మనం. లైఫ్ బిఫోర్ వెస్టీజ్ ఎట్లుండే, ఆఫ్టర్ వెస్టీజ్ ఎట్లుండే, ఇల్లు ఎట్లుండే. ఎస్ ఆర్ నో? నిజంగా ఒక్కసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సలీం సార్. ఎందుకంటే నిజంగా పెద్ద డ్రీమరే అయినా డియూసీడీ కాకపోయినా ఏదో ఓ రోజు నేను డియూసీడీ అయితా, ఈ రేకుల ఇల్లుని ఈ అన్ని ఇల్లుని చూపిస్తా నేను అయితే ఖచ్చితంగా అని చెప్పే ధైర్యం మీకు ఉన్నదా? ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఒక్కసారి దుమ్ము లేపాలి సలీం సార్ కోసం. ఇక్కడ మీరు కళ కనే దమ్ము ఉంటే, కళలు కనే దమ్మున్న ప్రతి ఒక్కరు గెలవగలరు. వెస్టీజ్ లో ప్రతి ఒక్కరు గెలవగలరు. మీరు కళ కనాలి అని దాన్ని సార్థకత చేసుకోవాలని మీకు ఉంటే. ఎస్ సార్ నో? ఈ రోజు అన్న ఇంటికి పోయి ఆ దేవునికో ఈ దేవునికో దండం పెట్టి ఆ పోస్టర్ రెడీ చేసి గోడ మీద పెడదామా? సార్ ఊకో సార్, వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటే అసలే మా ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తారు, మా సార్ ఎక్కువ మంది దొరికొస్తారు. ఉందా లేదా? మరి మాకు కూడా అదే జరిగింది. విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి ట్యాంక్ బండ్ పైన, విమర్శించిన వాళ్ళే లేవు. మీరు విమర్శించబడేవారా విమర్శించేవారా? గట్టిగా పడేవారా విమర్శించేవాళ్ళ? విమర్శించబడేవాళ్ళు. అవునా? మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి, చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడా అంటే 100% పని చేసేటోడే గెలుస్తాడు. ఇక్కడ సాకులు చెప్పేటోళ్ళు ఉన్నారా, పని చేసేటోళ్ళు ఉన్నారా? పని చేసినప్పుడు ఇబ్బందులు కలుగుతాయా కలగవా? మొహమాట వస్తుందా రాదా? బయట వాళ్ళు మనల్ని అంటారా అనరా? మమ్మల్ని ఎవరు అనలేదు అని అంటే కనుక చెప్పండి, మేమే ఆటోలు పెట్టి మనుషులను పెట్టి మీకు హట్ చేయడానికి పంపిస్తాం. బిల్కుల్ మాట్లాడుకుంటున్నాను. ఎస్ సార్? సో ఇక్కడ పెద్ద డ్రీమ్, మీరు వెస్టీజ్కి ఎందుకు వచ్చారు అంటే పెద్ద డ్రీమ్ ఒకటే ఉన్నది, నా కళలని నెరవేర్చుకోవడానికి నేను వెస్టీజ్ లోకి వచ్చాను. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? ఇది క్లారిటీ ఉందా మీ అందరికి? ఉంది కదా? కానీ మన లైఫ్ లో మనం చేసే పని ఏముందంటే బిజీ 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 బిజీ. మనకంటే ప్రధానమంత్రి మోడీ కూడా బిజీ ఉంటాడు, అంతకంటే ఎక్కువ బిజీ మనమే ఉంటాం. నేను కూడా బిజీ ఉండేటోళ్ళు. ఎట్లా తెలుసా? పురుషోత్తం దాస్ అనే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ భాయ్ ఎడునో కలుద్దాం అన్నాడు. నేను సినిమా థియేటర్లో ఉండి బాత్రూంలో మస్తు బిజీ ఉన్నా సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఈ బిజినెస్ అర్థమయ్యి పైసలు వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత పొరపాటు చేసి నా జీవితంలో. ఇప్పటికి కూడా ఒకసారి పచ్చదపడతా. ఎందుకంటే ఆయన ఒకవేళ ఆ రోజే చెప్పినట్టు ఉంటే ఆయన కంటే 1 లక్ష 2 లక్షలు తగ్గుతుండే. సంవత్సరం లేట్ అయింది కాబట్టి 7 కాడికి 5-6 లక్షలు తగ్గింది. ఎస్ సార్ నో? మరి ఎవరు ఇవ్వాలి ఆ పైసలు? ఎవరు ఇస్తారు ఆ పైసలు? నేను చేసిన దానికి అనుభవించాలి తప్ప ఇంకేం లేదు. ఎస్ సార్ నో? సో కాబట్టి మనకు కావాలన్నా అవసరమా? కానీ చేద్దామా అవుతాం? ఆర్ యు రెడీ? రెడీ? చలో. రెండో విషయానికి వస్తే, అసలు మన లైఫ్ లో మనం ఏం చేస్తున్నాం? ఎంత బిజీ 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 అనుకుంటున్నాం కదా, ఏమంతా బిజీ ఉంది మన జీవితంలో? చూద్దాం ఒకసారి. ఆయన ఎక్సైటెడ్. ఎస్, అసలు ఏంటి మన లైఫ్ లో మనం ఎంత బిజీగా ఉన్నామంటే కనుక అసలు ఒకసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేశాం లైఫ్ని. ఒక రోజుని రివైండ్ చేశాం. పొద్దుగాల 7 గంటలు అయితే తప్ప మనం లేవం. ఈ జూమ్ మీటింగ్స్ అలా ఉండే, ఈ అప్లైలు ఏడాది ఆ జూమ్ మీటింగ్ పెట్టి 6 గంటలకు అని చెప్పి అది లేవలేక అది వినలేక మస్తు వర్షన్ అయిపోతుంది. కానీ లేస్తాను పెట్టమంట. శనివారం వచ్చి 1000 జూమ్ అన్నాం అనుకోండి, లీడర్ కనబడాలా, కొత్త వాళ్ళు కనబడతారు. ఏంటంటే శనివారం కదా సార్ రెస్ట్ తీసుకున్నాను. మనల్ని అందరూ వచ్చారు సార్, కుర్మాయిస్తాం మనల్ని అందరూ. ఫుల్ తప్పించుకునే మాటల్లో నెంబర్ 1 మాట కాదే. తప్పించుకునే మాటలలో నెంబర్ 1 అదే సార్. మీరు అలా వద్దామనుకో 10 మంది అయిపోయి యూట్యూబ్ లో పెట్టంటారు. యూట్యూబ్ లేదు, యూట్యూబ్ లేదా. ఆ యూట్యూబ్ అన్ని ఉంటే మన చెక్ ఉంటుండే, యాడ్ ఉంటుండే. చేసారు మన పెన్ ఏదో మారుతుంది, మన ఇంకా మారుతుంది. అవునే కదా? కానీ కొద్దిగా ఒకవేళ బిజినెస్ అంత సీరియస్ లేదు,
పొద్దుగాల 7 గంటలకు లేస్తాం. 7 గంటలకు లేచి కళ్ళు నడుచుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చుంటాం. అటు ఇటు దేవులాడతాం. మనకున్న పెద్ద అలవాటు ఏంటంటే టీవీ చూడాలి. ఎస్ సార్ నో? రిమోట్ దొరకదు కాబట్టి రిమోట్ ఏడుంది ఈడ అని అంటాడు ఆయన పెద్దగా. అమ్మ ఉరికి పోయి రిమోట్ తీసుకొచ్చి ఇంకో రిమోట్ ఇక్కడ పెట్టడం. ఇక టీవీ స్టార్ట్ చేస్తాం. ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మళ్ళీ టీవీ, అన్ని టీవీలు వేసుకొస్తాం. 8:30 అవుతుంది, 8 అవుతుంది. అంటది, ఏమయ్యా ఆఫీస్ టైం అవుతలేదా? తెలుసలే. పోతాడు లోపలికి. తయారయ్యి అర్ధగంట సేపట్లో బయట వస్తాడు. బయట వచ్చినప్పుడు టిఫిన్ వేయాలన్నా కదా, వేయాలని పెట్టాలి. టిఫిన్ ఇంత పెడతామా, రాండి టిఫిన్ చేయి అని అంటారు. ఇడ్లీ చేసి ఇచ్చింది. ఈ పిల్లలు లొల్లి ఆ లొల్లి ఉప్పేయడం మర్చిపోతాడు. సహజం కదా, ఉప్పేయడం మర్చిపోతుంది. మనం పోయి ఆయన చింపి అలా పెట్టి నోట పెట్టుకొని పెట్టకూడదు. నేను వద్దే అని మా అమ్మతో నెత్తి బలగొట్టుకున్నాను. నేను వచ్చిన కలిగించాను. ఏం చేస్తాం, కర్మ అనుభవించాలి. ఏదో ఒకటి తింటారు. మనస్ఫూర్తిగా తినం మనం, ఎందుకంటే వస్తాం కదా కాబట్టి తినం. అక్కడ బాక్స్ ఏదో రెడీ చేస్తే ఆ బాక్స్ పట్టుకొని పోయి ఆఫీస్కి పోయి బస్సు ఎక్కిపోయేటోళ్ళు బస్సు ఎక్కిపోతారు, బండి మీద పోయేటోళ్ళు బండి మీద పోతారు. ఈ బస్సు ఎక్కిపోయేటోళ్ళతో ఇంకా కష్టం. ఎట్లుంటుందంటే వీడి కాళ్ళలోకి వాడు ఏళ్ళలోకి వీడి బ్యాగ్ గురించి ఏదో ఇక తిట్టినప్పుడల్లా జరసేపు రేవంత్ రెడ్డిని తింటారు. ఆయన ఏమంటే ఈ టికెట్లు ఉన్నాయి, ఫ్రీ వచ్చిన వాళ్ళు కూర్చున్నాడు ఏంటి, టికెట్ పెట్టు నిలబెట్టిస్తాడే. ఏ గవర్నమెంట్ మనవే అదివే రాలువే. బండి మీద పోయేటప్పుడు బండి మీద పోతుంటే జరంతా ఇప్పుడు సలీం సార్ కారు జర దాస్ సార్ కారు జర పక్కన నిలబడి జర గట్టిగా వేసి పెట్టి వేడిగాలు వచ్చింది అనుకో, ఇంకో సగం వీళ్ళు చేస్తుంది. మళ్ళీ వీళ్ళ మీద కూడా ఇంకా పోస్తారు. అనుకుంటా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఆఫీస్కి పోయేలో 9:30 పోయి ఆఫీస్ 10:30 అవుతుంది. ఆఫీస్కి పోయి డోర్ ఓపెన్ చేయగానే ఆయన రావయ్య ఆయన చెప్పే మాత్రం ఆయన చెప్తాడు. పక్కకు పోయినాక అనిపిస్తుంది మంచి వాళ్ళు పోతున్నారు ఇడిపోతారు. అనిపించినాక పోయి లోపల కూర్చొని అంత కొలీగ్స్ ఉంటారు, కాకలు మామూలే ఉంటారు. అందరికి ఒక హాయ్ ప్రతిజ్ఞ చేశారు. ఇక రాడు ఎదురు తీర్చడం కదా అని కూర్చొని తింటారు. మధ్యాహ్నం అయినాక బాక్స్ కథలు వేసి సాయంత్రం అయినాక ఇంకా ఛాయ్ తాగి ఇక అందరికీ టాటాలు ఎక్కుకొని మళ్ళీ 5 గంటల కారులో బయలుదేరుతారు. ఇంటికి పోయేలోపు మళ్ళీ 2:30 గంటల జర్నీ పడుతుంది కాబట్టి 7:30 అవుతుంది. ఇక కాళ్ళకున్న ఆ బూట్లు కూడా పీకే ఓపిక ఉండదు. ఇతను ఇటుపోతుంది. దీంతో రేపు పొద్దుగాల పని ఇప్పుడు లేదా పోయి ఆ హాల్లో పోయి మళ్ళీ పోయి కూర్చొని మళ్ళీ రిమోట్ దేవులాడుకొని కష్టమైనా సరే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మన టీవీ. ఏమి బాగా అయినప్పుడు మరి ఇంటి అమ్ముకుంటారా? ఏమండి అంటారా? అంటారు. చంద్రముఖి వస్తుందండి. నిజమా కాదా? చంద్రముఖి వస్తుందండి అంటారు. ఇప్పుడు చంద్రముఖి చూడకపోతే ఏ దేవుడు ఏడుస్తున్నాడా? కిచెన్లోకి పోయి అంటారు, మంచి వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. సృష్టి ధర్మం కదా అంటారు. తర్వాత 9 అవుతుంది. ఎరా తిందామని చెప్పి పోయి ఆ ఉప్పు పప్పు లేదో పెట్టుకొని తిని 10, 10:30 పోయి పండుకుంటాడు. మళ్ళీ పొద్దుగాల 7 గంటలకు లేచినాక ఏమన్నా మారుతుందా? అట్లనే ఉంటుందా జీవితం? అట్లే ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా మనస్ఫూర్తిగా. ఎవరైతే మిత్రులారా, భాయ్ हमारे प्यारे भाई लोग మీ అందరూ ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. ఇవాళ నైట్ ఇంటికి కోరి అన్నం తినురి, నీ బెడ్రూమ్లో కోరి నీ మేడం కూర్చోబెట్టురి, అమ్మ తోడు నేనేమన్నా, పిల్లల తోడు, అమ్మ తోడు, దేవుని తోడు అని చెప్పినాక ఇలా ఒడ్డెమ్మను ఈ జోలు చెప్పింది కదా, అసలు నీకేమనిపించింది చెప్పు నా మీద అన్నాడు. ఒక్కటన్నా చిక్కలే చెప్తున్నా, ఒక్కరన్నా ఒడ్డెమ్మా అని చెప్పింది అబద్ధం, నువ్వు తోపు, నువ్వు షారుఖ్ ఖాన్, నువ్వు చిరంజీవి అంటే ఇక నేను మేము పాదాభివందనం చేస్తాను. ఒకవేళ ఆమె గనక ఏమో అండి నాకు కూడా గట్టనే అనిపించింది అంటే మాత్రం రేపటి నుంచి ఏమన్నా కార్యక్రమం ఉంటే పెట్టుకోవాలి.
ఎస్ సార్ నో, ఎస్ సార్ నో, రెడీ ఉన్నారా అందరూ? ఎట్లా సార్ ఇంత చెప్పినావు అంటే మేము వంకాయలు వచ్చినాం, ఇదే పని, 4 ఏళ్ళ ముందు ఇదే పని కదా. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తామన్నా, ఎవరు కూడా మనసులో పెట్టుకోకండి. అందరూ యా. సో ఎంత మంచిగా నవ్వుతాను చూడండి కదా. ఇంకా ఇంతకంటే ఒకసారి అందరం మంచిగా నవ్వుదాం. ఒకసారి ఒకసారి నవ్వద్దు, నవ్వద్దా? ఓ నవ్వు అయిపోయింది అంటుడా? నవ్వు అయిపోదు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. రోగులు ఎవరు లేరు ఇక్కడ. ఎస్ఆర్లో రోగులు ఎవరు లేరు. ఒక్కసారి ఆలోచన చేయండి, మన కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని ఇలా నవ్వుకోక ఎన్ని రోజులైందో. ఎస్ఆర్నో, ఎస్ఆర్నో. వద్దు, నా క్లాప్స్ వద్దు, టైం లేదు, క్లాప్స్ వద్దు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక భార్య భర్త 2 పిల్లలు హ్యాపీగా హాల్లో కూర్చొని నవ్వుకొని కొన్ని యుగాలు అయి ఉంటుంది. వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఈరోజు ఈ జీవితం శాశ్వతం, నేను 100 ఏళ్ళు బతుకుతానంటూ ఎవరైనా చేతులు ఎత్తండి. అరే అసలు 100 ఏళ్ళు ఎట్లొచ్చింది మన జీవితంలోకి? ఎట్లొచ్చింది 100 ఏళ్ళు అంటే, మనిషికి 40 ఏళ్ళే ఆయుష్, కుక్కకు 40 ఏళ్ళే, మనిషికి 40 ఏళ్ళే, కోతికి 40 ఏళ్ళే, గాడిదకు కూడా 40 ఏళ్ళే. కోతి దగ్గరికి వెళ్ళి అడిగిందంట భగవంతుడు 40 తీసుకో అని చెప్పి. ఎందుకయ్యా, దొరికితే తింటాం, లేకపోతే పశువులు అంతా మాకేందుకు 40 ఏళ్ళు, 20 చాలు, 20 నువ్వే తీసుకోపో అని చెప్పిందంట కోతి, మంకీ. తర్వాత డాగ్ దగ్గరికి వెళ్ళినంట, నీకు 40 లేలు అన్నాడంట. నాకు ఎందుకంటే వీడు దాన్ని దాటిపోతా, వాడు దాన్ని తిట్టిపోతా, ఏం గిలాకులు ఏరుకో తినేది నా బతుకు, దీనికి 40 ఏళ్ళు అవసరమా నాకు? నాకు కూడా 20 స్వామి, అవే ఖాయం చేసుకో, 20 నువ్వే తీసుకో. గాడిద దగ్గరికి పోయి సేమ్ ఇట్లానే చెప్పిండంట, సేమ్ చెప్పింది. ఈ గాడిద చాకిరే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు జనాలు. ఆ చాకిరి 40 ఏళ్ళు ఇవ్వాలా నేను? వద్దు మహాప్రభు, 20 చాలు నాకు కూడా. మనిషి దగ్గరికి పోయి మరి ఏందా నీ సంగతి ఏంది, అలా 40 అన్న వద్దంటారు, నీ సంగతి అంటే అది చాలా తక్కువ అవుతుంది. మనిషి ఆశాజీ, ఎస్ఆర్ను కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి పోయి చెప్పిండంట, నా 40లో నేను యంగ్స్టర్ అవ్వడానికే 30 ఏళ్ళు పడుతుంది. ఎస్ఆర్ను 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళలో నేనేం చేస్తా? ఇక ఆయన దానికి అక్కడ ఉండేది ఎందుకు? ఒక పని చేయి స్వామి, నువ్వేం అనుకోకుండా అంటే చెప్పు ఏందో అంటే, నా 40 నాకు అట్టే ఉంచు, ఆ 3 20 ఇక్కడ తగిలి 100 అయితే ఏం కాదని. అర్థమైందా కాదా? అర్థమైంది కదా. అందుకే మనిషి 40 ఏళ్ళే మనిషి, 40 నుంచి 60 వరకు గాడిది చాకరి. మీరు చూడండి ఎంత పని ఉంటే అంత పని చేస్తారు. 60 నుంచి 80 కుక్కలాగా విశ్వాసం ఉంటాడు. చూడండి అప్పటికే ఇల్లు ఆస్తులు సంపాదించుకుంటాడు. తాత అవసరం అనే దాచుకోదమన్నాం, ఏడొస్తా కానీ పోయిరా పోరి, ఇల్లు ఉంది, పిల్లలుండ్రు, వాళ్ళుండ్రు, ఇక ఉంటా పోరి అంటాడు. కావాలి 80 ఏళ్ళ తర్వాత చెవులు వినవడవు, కళ్ళు కనవడవు, ఇక గోకుడు వీకుడు ఏం సరిపోతుంది లొల్లి. ఏం అర్థం కాదు. పీక్ స్టేజ్లో ఉంటాడు, మోకాలు నొప్పులు ఉంటాయి, షుగర్ బీపీ అన్నీ వచ్చి ఉంటాయి. ఇంక కదులుతాడా? అర్థమవుతుందా మీకు లైఫ్? మన జీవితం ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది? వేసుకో 50. నువ్వు ఏం గేమ్ ఆడినా, ఏం సంపాదించినా, ఏం పోరాడినా అది బయట. కానీ ఇక్కడ ఎప్పటివరకైనా భగవంతుడు ఆశిస్తే ఎప్పటివరకైనా పని చేయొచ్చు, మన డ్రీమ్ ఉంటాయి. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే వెస్టీజ్లో మొద్దు కష్టం చేయాలని ఎవరైనా చెప్పిరా? ఉన్నది అసలు? ఏ సలీం సార్ పోయి ఏ రాళ్ళు కొట్టిండు, దాస్ సార్ పోయి ఏ సెట్లు కొట్టిండు, ఏమన్నా చూసిరా? విన్నారా మీరు? ఏం చేసినారు అంటే వీళ్ళు ఏం చేసినారు వీళ్ళంటే మనస్ఫూర్తిగా 10 మందితో రోజు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అది పెద్ద పనియా? పెద్ద పనియా? కానీ పెద్ద పని అదే, పెద్ద పని అదే. చెట్లు కొట్టే ఇంకో చెట్లు వస్తాయో తెలియదు, కానీ ఒక వ్యక్తిని కొట్టేయాలంటే కారుతుంది ఒక వ్యక్తికి.
అట్లాంటిది కొన్ని వందల వేల మంది తయారు చేసి నిలబడినారు. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? అదే పని మనకు చేర్చలేదా? కొంతమంది చెప్తారు 5 ఏళ్ళ తర్వాత చూడు ఎట్లుంటుందో లైఫ్. నేను అడుగుతున్న 5 ఏళ్ళు నువ్వు ఉంటావా ఫస్ట్? ఒకరోజు ఒక వ్యక్తి, ఒక సాధారణమైన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి, సాధారణ కుటుంబం అంటే మీరు ముందే అర్థం చేసుకోవాలి. పక్షవాతం వచ్చిన తండ్రి, ఆ తండ్రిని చూసుకోవడానికి వాళ్ళ తల్లి, 2 పిల్లలు, అయినా వాళ్ళ వైఫ్. ఇప్పుడు సాధారణంగా మీ అందరిని అడుగుదాం అనుకుంటున్నా, సాధారణంగా ఒక వ్యక్తి ఎంత శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత శాలరీ దగ్గరికి వెళ్తుంది మంత్లీ? హలో, ఎనీవన్? 15 to 30 అంట. 30,000. 30 ఇంకా 40. ఒకటోసారి సార్ 45. ఇది నిజంగా గణేష్ నివాసన వేలపాడు. యావరేజ్గా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా పని చేసినా కూడా అక్కడ వచ్చే యావరేజ్ ఇన్కమ్ 10,000 నుంచి 30,000 రూపాయలు ఉంటుంది మిత్రులారా. నిజమా కాదా? నిజమా కాదా? అందరు అగ్రి ఉన్నారా? ఎడ్యుకేషన్ తో కూడా సంబంధం లే, ఏ పని చేసినా 10 నుంచి 30,000 మినిమం ఇస్తారు. అవునా? అందులో కేటగిరీ, ఈ కేటగిరీ వ్యక్తి కూడా అందులో వ్యక్తి. అతను ఒక సాధారణమైన ప్రైవేట్ ఎంప్లాయ్. అతను కూడా కళలు ఉన్నాయి, పెద్ద ఇల్లు కట్టుకోవాలా, పెద్ద లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా, పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివియాలా, వైఫ్కి బంగారం కొనియాలా, తల్లిదండ్రులు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇవన్నీ కోరికలు అతనికి ఉన్నాయి. కానీ సిచ్యువేషన్ ఏంటంటే 20,000 కమ్ముడు పోతాడు. సో ఒకరోజు ఇంట్లో రెడీ అయ్యిండు, బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ భార్య వచ్చింది. ఏమండి, రేపటికి సరుకులు లేవు ఇంట్లో, పిల్లలకి ఏం వండి పెట్టడానికి కూడా ఏం లేవు, నువ్వు సాయంత్రం తీసుకొస్తేనే రేపు వండాలి, లేకపోతే చూసిండు. వాళ్ళ వైఫ్ దిక్కు వెళ్ళిపోయిండు. గుమ్మం దాడుతుంటేనే వాళ్ళ అమ్మున్నది, బిడ్డ నాయన మందులైపోయినాయిరా, పక్షవాతం పేషెంట్ కదా, లేవలేడు, కూర్చోలేడు, పడుకోని ఉండాల్సిందే, పెడితే తింటాడు, పడుకుంటాడు, అంతే, ఏం చేయడానికి లేదు. నేను చెప్తున్నా జరా అప్లికేషన్ పెట్టుకున్నా. సో అన్నాడు, ఆమె అన్నది, నాయన బిడ్డ నాయన మందులు అయిపోయినాయిరా, వచ్చేటప్పుడు మందులు తీసుకురా బిడ్డ అని చెప్పింది. వాళ్ళ అమ్మదికి కూడా చూసిండు. బయటకు వెళ్ళిపోయి బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసిండు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. నాన్న వచ్చేటప్పుడు నాకు కేక్ దే నాన్న అని చెప్పి బాబు అంటుండు, వచ్చేటప్పుడు నాకు చాక్లెట్స్ తీసుకురా నాన్న అని చెప్పి పాప. వాళ్ళకి కూడా చూసిండు. బండి స్టార్ట్ చేసుకొని ఆఫీస్ పోయిండు. ఆఫీస్లో అంతా వర్క్ చేసిండు. సాయంత్రం అయింది. వాళ్ళ బాస్ చెప్పిండు, మన దగ్గర వర్క్ ఉండేటట్టు లేదు, వర్క్ ఎక్కువ లేదు, సో కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ నీ జీతం ఉంటే, నీ జాబ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, వేరే ఇంకేమైనా చూసుకోబా, లేదంటే కొంచెం తగ్గించాల్సి వస్తుంది అని చెప్పింది సాలరీ. నువ్వు ఇచ్చేదే 20,000, అలా ఏమైనా తగ్గితే ఇంకా ఇబ్బంది, పరిస్థితి ఏంది? అవునా? అనుకుంటూ బాధపడుకుంటూ సాయంత్రం బండి స్టార్ట్ చేసిండు. సరాసరి ఇంటికి వెళ్ళిపోయిండు. గుమ్మం దగ్గరికి రాగానే పిల్లలు వచ్చిరు, నాన్న ఏం తెచ్చావు నాన్న, నాకేం తెచ్చావు నాన్న. ఫ్రస్ట్రేషన్లో పిల్లల్ని 2 దెబ్బలు వేసింది. చెట్, ఏం పిల్లలా మీరు, సంతర వంశుల్ని. పిల్లలు నేర్చుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. గుమ్మం దాడుతుండగానే అమ్మ వచ్చింది, మందు తెచ్చిన బిడ్డ ఇక్కడి అని. వెంటనే అన్నాడు, నేను చస్తే లొలిపోతుండే, రోజు ఆలోచిస్తున్నావు, లారన్న టక్కర్ చేయబోతుందా, బస్ అన్న నన్ను ఢీ కొట్టబోతుందా, ఏదో ఒక సాగుపోతానా ఈ అమ్మ, ఈ బతకలేక వస్తున్నా అని ఆ మాట అనేసరికి వాళ్ళ అమ్మ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ మాట విన్న తర్వాత వాళ్ళ భార్య సరుకులు అడుగుతుందా? అడగలేదు. లోపలికి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి కూర్చొని ఆలోచిస్తుండు. ఏమైనా ఛాన్స్ ఉందా? ఉంటే చేస్తుండే.
ఆలోచిస్తుండు, అసలు ఏంది నా జీవితం, ఏంది నేను ఏం చేద్దాం అనుకున్నా, నా డ్రీమ్ ఏంది, నేను చేసే పని ఏంది, అసలు నేను ఎట్లా ఆలోచించిన నా లైఫ్ ఎట్లా అయిపోతుంది, ఏం లైఫ్ ఇది అని చెప్పి ఆలోచించిండు. ఆలోచిస్తూ నిద్రలో జారుకుండు. పొద్దుగాల అందరు లేచిరు, కానీ నేను లేవలే, కొంచెం లేట్గా లేచిండు. లేచి ఆయనకు ఒక శబ్దాలు వినిపిస్తున్నాయి, జనాలు ఏడ్చిన శబ్దాలు వినిపిస్తున్నాయి, చాలా ఎక్కువ ఏడుస్తున్నారు. సడన్గా ఒకసారి లేచిండు. ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగి ఉండొచ్చు? వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనుకున్నాడు. బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ మిస్సెస్ ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాన్న కూడా ఏడుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం. ఏంది ఏమైంది అని చెప్పి ఇంకా కొంచెం అసుంట జరిగితే ఆడ పడి ఉన్న శవం అతనిదే. పిల్లలు అడుగుతున్నారు, నాన్న ఇంకేం అడిగాను నాన్న జీవితంలో, నేను అసలు ఏం అడిగాను నాన్న, చాక్లెట్ అడిగాను నాన్న, బిస్కెట్ అడిగాను నాన్న, నేను ఏం అడిగాను నాన్న, నువ్వు లే నాన్న ప్లీజ్ లే నాన్న. వాళ్ళ మిస్సెస్ అంటుంది, నన్ను ఎందుకు మోసం చేసినావు, నాతో ఉంటా, ఇన్ని సంవత్సరాలు ఉంటా, నేను ఉండేదాకా నీతో ఉంటానన్నావు కదా, నన్ను ఎందుకు మోసం చేసినావు అని వాళ్ళ మిస్సెస్ అడుగుతుంది. వాళ్ళ అమ్మ అంటుంది, దేవుడా నీ మీద మన్ను పోయా, నువ్వు ఎంత నష్టపోనిరా, నన్ను తీసుకుపోతే ఏమైందిరా, నా భర్తను తీసుకుపోతే ఏమైంది, మా ఇద్దరిని కాలు చాపుకొని కూర్చున్నాం, మేము ఇద్దరు దొరకపోతే నీకేమైందిరా, ఆయమన్న నా కొడుకుని తీసుకుపోయినావు, ఇలా కుటుంబాన్ని మొత్తం రోడ్డు పాలు చేసినావు, ఇలా నా కుటుంబానికి ఉన్న దిక్కే నా కొడుకు నాకు దూరం చేసినావు, దేవుడా నువ్వు ఎంత, అది నీ మీద మనిపోయా. ఒక్కసారి ఆలోచించండి, జీవితం క్షణభంగురం. ఏ నిమిషంలో ఏ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో. ఫోన్లో మాట్లాడిన తండ్రి ఇంటికి రాడు, వస్తున్న బేట 5 నిమిషాలు వస్తున్నా అన్న తండ్రి రాడు, కనబడాడు, వినబడాడు. కొన్ని సందర్భాలలో మనం చూస్తాం. బట్టలు కొనుక్కుంటాడు, పిల్లలకి ఇంటికి తీసుకోవాలనుకుంటాడు, కానీ రోడ్డుకు అతికిపోయే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలు టీవీలలో చూస్తున్నాయి. సెక్యూరిటీ లైఫ్లో ఉన్నామా, వితౌట్ సెక్యూరిటీ లైఫ్లో మనం ఉన్నామా అని ఒకసారి నెమరు వేసుకుంటే మన జీవితం శూన్యం. ఎస్ ఆర్ నో? అతను రియలైజ్ అయిపోయిండు, ఇంకా వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు, అమ్మా నేను చచ్చిపోలే, అమ్మా నా దిక్కు చూడమ్మా, నేను చచ్చిపోలేదే అంటుండు. కానీ వాళ్ళ అమ్మ కనబడతారా? వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుండు, ఏం కాలే నేనున్నా ఏం కాలే అంటుండు, కనబడతారా? ఆ పిల్లల దగ్గరకు పోతారు, అరే నీకు కోనిస్తారా, అన్ని తెస్తారా, నేనున్నారా అంటుండు. కానీ వినబడే సిచ్యువేషన్ ఉందా? కనబడే సిచ్యువేషన్ ఉందా? భగవంతుడికి మొరపెట్టుకుంటుండు, దేవుడా నన్ను ఒక 6 నెలలు బతికి, దేవుడా 6 నెలలు నన్ను భూమి మీద ఉంచు, నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నేను ఏమి ఇయ్యలేదు, నేను వాళ్ళకి ఏం చేయలేదు, ఎన్నో చేద్దాం అనుకున్నా ఏం చేయలేకపోయినా, నా భార్య చూడు పిచ్చి వాళ్ళకి ఎట్లా కూర్చుంది, నన్ను ఏం అనాలో కూడా ఆమెకు అర్థమైతే లేదు, ఏది గంజో కలో నాతో కలిసి తాగుతా అన్నది, అట్లనే బతికినాము. ఈరోజు నేను ఆమెకి మోసం చేసిపోతున్నా. నా పిల్లలు పసిపిల్లలు వాళ్ళు చాక్లెట్ అడిగితే నిన్ననే కొట్టిన వాళ్ళని, నాకు ఒక 6 నెలలు టైం ఈ దేవుడా, 6 నెలలు వచ్చే ఛాన్సెస్ ఉందా? ఒక సిచ్యువేషన్లో, ఇదే సిచ్యువేషన్లో మీ ఇంట్లో మీ బెడ్రూమ్ ఉంది, మీ మంచం ఉంది, మీరు నలుగురు మీ మంచం పైన పడుకున్నారు. ఇక్కడ నుంచి మీ ఫాదర్ అనే వ్యక్తి బయట వచ్చి 2 గంటలకి ఇక్కడ చూస్తే వీళ్ళు హ్యాపీగా పడుకుంటారా, ఇబ్బంది పడతారా? హ్యాపీగా పడతారా, పడుకుంటారా, ఇబ్బంది పడతారా? ఎందుకు? ఆ మిస్సెస్ అనుకుంటుంది మా ఆయన ఉన్నాడు, నాకేం ఇబ్బంది లేదు. ఎస్ ఆర్ నో? పిల్లలు, మా అమ్మ మా నాన్న ఉన్నారు, నాకేంటి ఇబ్బంది లేదు. మిత్రులారా ఈ మాట అనొద్దు, కానీ అంటున్నా, గుర్తు చేస్తున్నా. ఆయన అనే వ్యక్తి లేకపోతే వాళ్ళంతా హ్యాపీగా నిద్రపోతారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే ఈ అవకాశం మీకోసం కాదు, దయచేసి క్షమించండి. ఒకవేళ వాళ్ళు పడే ఆర్తనాదాలు కనుక మీ చెవులకు వినిపించినా, మీ కళ్ళకు కనిపించినా, ఈ రోజు నుంచి మీ బిజినెస్ ని మీరు ఇంకొంచెం బ్రహ్మాండంగా
ఎందుకంటే తుమ్మితే ఊసిపోయేదే మన బతుకు. ఏ రోజు చివరిది కాదు. ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ మనం. ఒక చాక్లెట్ ఉంది, దానికి ఎక్స్పైరీ ఉంటుంది. ఒక పాల డబ్బా ఉంది, దానికి ఎక్స్పైరీ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు ఉంది, దానికి ఎక్స్పైరీ ఉంటుంది. కానీ మనకి ఎక్స్పైరీ లేదు. నిన్న అనేది గడిచిపోయిన గతం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. అవి తలుస్తూ బతకాలు తప్పిస్తే అంతకు మించింది మన దగ్గర ఏం లేదు. సి నారాయణ రెడ్డి ఒక మాట అంటాడు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జలసమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. ఏదైనా ఇప్పుడే చెయ్యి. నువ్వు ఏదనుకున్నా ఇప్పుడే చెయ్యి. ఏ పని చేయాలన్నా ఇప్పుడే చెయ్యి. ఎక్కడ నువ్వు నిలబడాలన్నా ఇప్పుడే చెయ్యి. ఇప్పుడే నిలబడు. ఎందుకంటే రేపుకు రూపు లేదు. రేపుకు రూపు లేదు. రెండో విషయానికి వస్తే, ఈ జాబులలో మనం చాలా సఫర్ అయిపోతున్నాం. నిజమా కాదా? ఎక్కడిది మొదలస్తమైన స్ట్రెస్ ఎందుకు వచ్చింది? మన తండ్రికి లేదు, మన తాతకు లేదు, మన తరాలకు లేదు, కానీ మనకెందుకు పట్టి పీడిస్తుంది? 20 ఏళ్ళ పిల్లగానికి జుట్టు లేదు. ఏమంటే ఆలోచించి బాయిల్డ్ ఎయిర్ అయిపోయే సిచ్యువేషన్ ఏర్పడింది. 12 ఏళ్ళ పిల్లగానికి తెల్లెంటికలు వస్తున్నాయి. ముసలోళ్ళకు కూడా లేవు. 10 ఏళ్ళ పిల్లలకి పళ్ళు 2 సార్లు ఊసిపోతున్నాయి. కానీ వెనకట్లో 95 ఏళ్ళు బతికింది మా తాత, ఒక్క పళ్ళు ఊళ్ళే. మరి ఎందుకు ఇవన్నీ జరిగిపోతున్నాయి? మనం తినే తిండి కారణమైంది, మనం పీల్చే గాలి కారణమైంది, మనం తాగే నీళ్లు కారణమైపోయి ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో నా ఫ్యామిలీని నేను సెట్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా నేను ఎక్స్ట్రా మైల్ వర్క్ చేయాల్సిందే. అవునా కాదా? అవునా కాదా? సో అసలు జాబ్ లో మనం ఇందాక మాట్లాడుకున్నాం, మన జీతం ఎంత కథ అని చెప్పి. ఎంత మాట్లాడుకున్నాం? 30,000. చూడండి, 30,000 మన జీతం ఉండింది. ఇంటూ 12 నెలలు ఎంత అవుతుంది? 36. ఎంత అవుతుంది? 3,60,000 అవుతుంది. 3,60,000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు ఒక వ్యక్తి? 20. 30 ఏళ్ళు పనిచేస్తాడు. ఎస్ఆర్ నో అంటే ఎంత అవుతుంది?